మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండల కేంద్రాలలో బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతిని పురస్కరించుకొని కుల సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిజాంపేట ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో అన్ని ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు ఏప్రిల్ 5, 1908లో జన్మించాడు. ఆయనే తన 27వ ఏటనే ఎమ్మెల్యేగా మధ్యప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను ఎన్నికైన నుంచి ఆయన రాజకీయ జీవితం అంతా ఆయనే ప్రజల కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆయనే పలు శాఖ మంత్రులుగా ఎమ్మెల్యేగానే కాకుండా పార్లమెంటులో ఏకదాటిగా 30 సంవత్సరాలు పార్లమెంటేరియన్ మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి. ఆయనే సుదీర్ఘ పోరాటంలో 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ప్రతి ప్రత్యర్థులకు కూడా అనుకూలంగా ముందుకెళ్ళిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ప్రతి సమస్యను చాలా క్షుణ్ణంగా దాన్ని పరిష్కరించే దిశగా బాబు జగజ్జీవన్ రావు నడిపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతిలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. మహనీయుల బాటలో ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలో ప్రముఖులు, వార్డు మెంబర్స్, అదేవిధంగా పెద్దలు రాజన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం తరఫున అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ మహానుభావులు ఏదైతే జాతి నిర్మాణం కోసం, అదేవిధంగా దేశ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తించుకుంటూ మరోసారి ఆయన స్మరించుకుంటూ భవిష్యత్ తరాలు కూడా వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి 27 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే తాను అధికారంలో ఉన్న సమయంలో అందరినీ కూడా అంటే సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకొని రాజకీయం చేసిండు. అంటే అధికార పక్షంలోని కాకుండా మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఆ రాజకీయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి మహనీయుడి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్.